ఆదోని ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల 1980-84 డిగ్రీ బ్యాచ్ ఏటీ హాస్టల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన పండగ మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఇసుక గూళ్లు కట్టుకుని మమ్మల్ని గ్రౌండ్లో ఆటలాడుకునే మమ్మల్ని ఈ కాలేజీ అధ్యాపకులు మేధావులుగా తీర్చిదిద్దారని, ఈ కాలేజీ చదువులు ఆ తీపి జ్ఞాపకాలు మరవలేనివని, ప్రస్తుతం సుమారు 44 సంవత్సరాల తర్వాత మేమందరం కలిసి ఒకే చోట ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమని, ప్రతి ఒక్కరూ కూడా విద్యావంతులుగాను మేధావులుగాను వ్యాపారవేత్తలుగాను ఎదిగి ఎంతో అభివృద్ధి చెందామని, ఆ రోజుల్లో మమ్మల్ని అధ్యాపకులు ఆ రకంగా క్రమశిక్షణతో చదువులు నేర్పినందుకే ఈరోజు ఈ రకంగా మేమందరం సగౌరవంగా నిలబడి చెప్పుకుంటున్నామని, ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం మరో 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ అవకాశం ఇవ్వాలని మిత్రులందరినీ కోరుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా కాలేజీ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఒకరికొకరు పలకరించుకుంటూ కొంతమంది కన్నీటి పర్యాంతమయ్యారని, ఆ జ్ఞాపకాలు ఆ తీపి గుర్తులు తిరిగి రానివని, అలాగే ఇదే కాలేజీలో చదువుకుంటున్నటువంటి పూర్వ విద్యార్థి, అప్పటి విద్యార్థి సంఘం నాయకుడు, ప్రస్తుతం వ్యాపారివే పిన్నమనేని ధను ప్రకాష్ ఈ కాలేజీ విద్యార్థులకు ₹1,00,000 డొనేషన్ అందజేయడం జరిగిందని, మెరిట్ సాధించిన విద్యార్థుల కోసం మేమందరం కలిసికట్టుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. 100 సూర్యులు ఉదయించవచ్చుగాక, 100 చంద్రులు ఉదయించవచ్చుగాక, 1000 విద్యుల్లతలు వెలుగుగాక, విద్య లేక ఎద చీకట్లు మారిపోవు, విద్య లేక ఎద చీకట్లు మారిపోవు. మేము ఇసుక గూళ్ళు కట్టుకునే పిల్లల్ని, గ్రౌండ్లో ఆడుకునేటువంటి పిల్లల్ని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కళాశాల ప్రాంగణంలో మమ్మల్ని ఒక మేధావులుగా, బాధ్యత కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దిన ఈ కళాశాలకు మేము చాలా రుణగ్రస్తులము. అంతస్తులని ఎడి అరమర లేకుండా అందరినొకటిగా ఆదరించి, ఆశ్రయించిన వారి అజ్ఞానమును త్రుంచి విశ్వ విజ్ఞానంబు విసిదపరచి, చదువుతో పాటుగా సంస్కారమును పెంచి, సఖ్యత సభ్యత సత్వమిచ్చి, కలిమి లేములు తెలియని కలుషరహిత హృదయ శిల్పాలు చెక్కిన సృష్టిశాల, మూర్తిమత్వపు శక్తికి మూలమైన బాల్యమును తీర్చిదిద్దినది ఈ కళాశాల. ఈ కళాశాలను చూడడం కోసం దాదాపు 40 ఏళ్ల పైన మేము ఇక్కడికి వచ్చాము. 40 ఏళ్ల తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. అందరం కూడా 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళమే. నేను 77-80 బ్యాచ్ BA ఎకనామిక్స్. ఈరోజు అందరం కలుసుకున్నాము. ఇది మాకు ఒక పండుగ, ఒక జ్ఞాపకము, ఒక బాధ్యత, ఆనందం, పెద్ద సంతోషం కూడా. నమస్కారం. పారిశ్రామికవేత్త, మాజీ విద్యార్థి నాయకుడు పిన్నమనేని ధనప్రకాష్ గారు, మోడల్ డైరీ చైర్మన్, ₹1,00,000 డొనేషన్ కూడా ఈ కాలేజీకి ఇచ్చాడు. ఇంకా అతను 1000 మంది అనాథ పిల్లలను చదివించేటువంటి స్కూల్ కూడా నిర్వహిస్తున్నాడు. అతను చాలా గొప్పవాడు. ఈ కళాశాలలోనే ఇక్కడే మాతో పాటు అల్లరి చిల్లరగా తిరుక్కుంటూ అంతో ఇంతో చదువు నేర్చుకొని ఈ వ్యాపార సామ్రాజ్యంలో ఒక పెద్ద విజేత అయ్యాడు అతను. 76 నుంచి 78 వరకు ఆదన్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాం. ఆ తర్వాత 1980 నుంచి 82, 80, 81, 82లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేరాం. డిగ్రీ చేరిన తర్వాత ఫైనల్ ఇయర్ లో మేము వేరే ఊరికి వెళ్ళిపోయాం కాలేజీ మార్చుకొని. అప్పుడు మేము 81, 82లో ఆదన్ కాలేజ్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉండేవాడిని. అదేవిధంగా ఈరోజు అందరం మా కృష్ణనాయుడు గారు, ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు, మేమంతా హాస్టల్ మేట్సే. ఈరోజు ఇవి వేదికను అలంకరించిన వేడుకను ఏటీ హాస్టల్లో మొత్తం పూర్వ విద్యార్థుల కలయిక ఏర్పాటు చేసుకున్నాం. ఆ పూర్వ విద్యార్థుల కలయికతో పాటు అందరికీ మొమెంటాలు అందజేశారు ధనప్రకాష్ గారు. భోజనం మాత్రం మల్లికార్జున రెడ్డి గారు స్పాన్సర్ చేశారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకరించుకుంటూ
నిన్న నైట్ నుంచి ఇప్పటిదాకా మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ రోజు నాది అనుకోకుండా కృష్ణనాయుడిది మా ఇద్దరిది బర్త్డే. ఆ బర్త్డే సందర్భంగా చాలా గ్రాండ్ గా మమ్మల్ని కాలేజ్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు మనం సన్మానించారు. ఆ సన్మాన కార్యక్రమంలో మేము కూడా చాలా సంతోషపడ్డాం. తర్వాత కృష్ణనాయుడు గారు మాట్లాడతారు. 7 to 1984 వరకు ఇంటర్ డిగ్రీ ఇక్కడే కలిసి చదువుకున్నాము. 1979 to 1984 వరకు ఇక్కడే మేమంతా కలిసి చదువుకున్నాము. ఏటీ హాస్టల్లో ఉంటూ ఇక్కడే ఈ విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి ఈ కళాశాలలో 40 సంవత్సరాల క్రితము ఏ రకంగా అయితే ఉన్నామో ఈ రోజు రీయూనియన్ అని చెప్పేసి ఇంతమంది దాదాపు 100 మంది స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి పూర్వ విద్యార్థులంతా వచ్చి ఎంతో పండుగ వాతావరణం ఉంది మాకు ఇక్కడ. ముఖ్యంగా ఈ కళాశాలకి ఏదో ఒకటి రుణము తీర్చుకోవాలనే ఆలోచన అయితే మాకుంది. లాస్ట్ ఇయర్ కూడా మేము గెట్ టుగెదర్ జరుపుకున్నప్పుడు 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది మేమంతా విద్యార్థులంతా కలిసి. ఇప్పుడు కూడా మనకు ఒక ఆయన పిన్నమనేని ధనప్రకాష్ అని అతను 83-82 బ్యాచ్, అతను కూడా 1 లక్ష రూపాయలు ప్రకటించడం జరిగింది మేనేజ్మెంట్ వరకు. మేము కూడా అతి త్వరలోనే ఏదైనా ఇంత అమౌంట్ ఈ కాలేజీకి ఇవ్వదలుచుకున్నాము. ఏదైనా కానీ మేము చదువుకున్న కాలేజీలో మేము ఆ రోజు అల్లరి చిల్లరగా తిరిగిండొచ్చు, కానీ ఎన్నో ఈ కాలేజీ మాకు ఎన్నో సంస్కారాలు, ఎన్నో రకాలుగా మాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి కాలేజీని మర్చిపోవడం మా తరము కాదు. కాబట్టి ఈ కాలేజీ అధ్యాపకులైతేనేమి, ఈ స్టూడెంట్స్ అయితేనేమి వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటామని చెప్పుకుంటూ మరీ ఇటువంటి అవకాశాలు మాకు రావాలని, మరి రీయూనియన్ అందరూ కలిసి మేము జరుపుకోవాలని, ఇటువంటి సెలబ్రేషన్స్ ప్రతి ఇయర్ కాకపోయినా 5 సంవత్సరాలకు ఒకసారైనా మేము ఎటు తిరిగి ఈ కాలేజీలో మేము కాలేజీకి ఏదైనా మేము డొనేషన్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నాము. ఎంతో మంది బీద విద్యార్థులు కూడా ఉంటారు కాలేజీలో. ఈ అమౌంట్ మేము ఇచ్చిన అమౌంట్ అది దాని ఇంట్రెస్ట్ తో మెరిట్ స్టూడెంట్స్ కి ఇవ్వాలని మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడుతున్నాము. కాబట్టి ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా ఆనందదాయకం అని చెప్పి చెప్తున్నాం. ఈ విద్యార్థులు అందరి సహకారంతో, మా పూర్వ విద్యార్థులందరి సహకారంతో అని చెప్పి సెలవు. కృష్ణమనాయుడు. నేను 1981 బ్యాచ్ 8 హాస్టల్లో ఇక్కడ మా అన్న వాళ్ళకంతా నేను చిన్నవాడు ఇక్కడ హాస్టల్లో ఉండింది. ఈ పూర్వ విద్యార్థులతో వీళ్ళతో మేము ఇక్కడ అందరు కలిసి పాలు పంచుకోవడం కోసం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. మరి అందరూ వారి జీవితాల్లో దేవుడు అన్ని ఆశీర్వాదాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మల్లికార్జున రెడ్డి, భారత్ గ్యాస్. ఒక అపూర్వ కలయిక. యాక్చువల్ గా నేను 1975 to 79 బ్యాచ్. నేను హాస్టల్లో లేను, కానీ ఈ కాలేజ్కి మా ఇల్లు దగ్గర ఉన్నందువల్ల హాస్టల్కి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మన ఫ్రెండ్స్ చెప్పినట్లు ఎన్నో అవకతవకలు అయి ముందుకు వచ్చినాము. బట్ నిజ జీవితంలో ఈ కలయిక అరేంజ్ చేసినందువల్ల మా ఫ్రెండ్స్ ఏమేం చేస్తున్నారు, ఏం కథ అంతా మన నోటీస్కి వచ్చింది. సో దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోయి, ఆల్రెడీ మేము పిఎస్ మూర్తి లెక్చరర్ వాళ్ళ సంస్థలో కొంతవరకు మీకు తెలుసు వివేకానందలో హెల్ప్ చూస్తున్నాం ఎవరికి స్టూడెంట్స్కి. ఆయన ఈ మధ్యనే చనిపోయారు, మీకు బాగా తెలుసు. ఆయన కూడా మా గురువు. ఆ గురువుని గుర్తు చేసుకోవడం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. ఫ్యూచర్లో కూడా మా మల్లికార్జున రెడ్డి కానీ, రాజేష్ చౌదరి గారు కానీ వీళ్ళ కలయికతో డెఫినెట్గా ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతాం మనం. థ్యాంక్ యూ. నా పేరు అశోకానంద రెడ్డి, తెలుసు మీకు. ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ జనరల్ సెక్రటరీ, ఏపీ స్టేట్ అసోసియేషన్.